10 ఏళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా కొనసాగిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే స్మితా సబర్వాల్ బదిలీ తప్పదనే ఊహాగానాలు వినిపించాయి. ఐఏఎస్ అధికారులతో పాటు సచివాలయ వర్గాల్లోనూ ఆమెపై బదిలీ వేటు తప్పదనే చర్చలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పడిన దాదాపు నెల రోజుల తర్వాత ఆమెను సీఎంఓ సెక్రటరీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, పంచాయతీరాజ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఇప్పటి వరకు ఆమె చూసిన డిపార్ట్మెంట్లు బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించారు. అయితే రాష్ట్రం ఏర్పడే సమయానికి మెదక్ జిల్లా కలెక్టర్గా కొనసాగిన స్మితా సబర్వాల్ ను ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమిస్తూ 2014 జూన్ 5న అప్పటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత సీఎంఓలో సెక్రటరీగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలోనూ ఆమెకు ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. అప్పటి ప్రభుత్వానికి ఆమె సిన్సియర్ ఆఫీసర్ అనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఆమె చుట్టూ వివాదాలు అదే స్థాయిలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో అంటకాగిన అధికారులు అని ముద్రపడిన వారిలో స్మితా సబర్వాల్ కూడా ఒకరు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆమెకు బదిలీ తప్పదనే చర్చ జరిగింది. అప్రధాన్య పోస్టులోకి వెళ్లాక తప్పదనే చర్చలు చోటు చేసుకున్నాయి. వాటిని నిజం చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గత ప్రభుత్వంలో అన్ని తామై వ్యవహరించిన కొద్దిమంది అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికీ కొద్దిమందిని ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా స్మితా సబర్వాల్ తో పాటు మరికొందరిపై బదిలీ వేటు వేసింది. గతంలో కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉండే ఆయనకు నమ్మకమైన ఆఫీసర్గా అరవింద్ కుమార్ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారని, హెచ్ఎండిఏ సమాచార పౌర సంబంధాలు తదితర పలు విభాగాల్లోనూ కీలకంగా వ్యవహరించారనే గుర్తింపుతో పాటు అపవాదు కూడా ఉంది. ఆయన్ను ఇటీవలే విపత్తు నిర్వహణ భాగానికి బదిలీ చేసింది. వివాదాస్పద భూముల విషయంలో నిర్ణయం తీసుకున్న మరికొందరిని కూడా తాజాగా ప్రభుత్వం ప్రాధాన్యత లేని విభాగాలకు బదిలీ చేసింది. అయితే ఒకే రోజున 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలకు అదనంగా ముఖ్యమంత్రికి సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డిని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగంలో జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వేముల శ్రీనివాస్ ను ఓఎస్డీగా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ శంకరయ్యను టీఎస్టీఎస్ ఎండీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలి కాలంలో ఇంత భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేయడం ఇది సెకండ్ టైం.